అమ్మా ఈరోజు టిఫిన్ లోకి ఏం చేస్తున్నావు? ఈ రోజు టిఫిన్ లోకి నేను మంచిగా పొంగుతున్న పూరీలు, దాంట్లోకి ఎంతో టేస్ట్ అయిన కూర. అసలు ఆ కూర నేను చేసిన ప్రాసెస్ లో కనుక మీరు చేసుకుంటే ఎంత టేస్ట్ గా ఉంటదంటే ఒకసారి నేను చేసి చూపిస్తాను, మీరు దాన్ని ఫాలో అయిపోండి. ఇప్పుడు అయితే నేను పూరీ పిండి కోసం ఇదిగో పూరీ పిండి తీసుకున్నాను, దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ పూరీలోకి పొంగుతూ రావాలంటే పూరీలు మనకి రవ్వ ఉండాలండి కంపల్సరీ. ఈ రవ్వ వేసుకుంటేనే మనకి పూరీలు పొంగుతూ వస్తాయి. 2 టేబుల్ స్పూన్ కొంచెం వేసుకోవాలి, ఎక్కువ కూడా కాదు. అలా వేసుకొని ఇప్పుడు దీన్ని చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను పూరీ పిండిని ఇదిగోండి ఇలా తడిపి పెట్టుకున్నాను. ఇది ఇలా స్మూత్ గా ఇలా ఉండాలి. ఇప్పుడు నేను దీన్ని ఒక 10 మినిట్స్ అలాగా మనం పూరీ కూర వండుకుంటాం కదా, ఆ టైంలో ఇది ఇలాగా నానుతుంది, పక్కన పెట్టుకుంటాను. ఇలాగా నేను పూరీ కూర కోసం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 4 ఉల్లిపాయలు 5 తీసుకున్నాను. ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే ఈ కూర చాలా బాగుంటది. అందులో అలా ఇలా హాఫ్ కింద కట్ చేసుకుని ఇదిగో ఇలా కట్ చేసుకున్నాను. అందులోకి పచ్చిమిర్చి, కలిమాకు, ఈ 3 ఉంటే మనకి కూర అయితే ప్రిపేర్ అయిపోతుంది, రెడీ అయిపోతుంది. నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఇదిగోండి కూరలోకి తాలింపులు శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఇప్పుడు మనం ఆయిల్ కూడా కాగిపోయిందండి. ఇక్కడ మూకుడు పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఇవి వేయించేసుకుంటున్నాను. మనకి ఇప్పుడు ఈ తాలింపులు వేగినాయండి. ఇంకా ఉల్లిపాయలు వేసుకుందాం ఇందులోను. మనకి ఉల్లిపాయలు కంపల్సరీ ఎక్కువగా ఉండాలండి. మనకి ఈ ఉల్లిపాయలే కదా ఈ కూర అంతాని, మనకి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే ఈ కూర చాలా బాగుంటది. ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఎక్కువ సాల్ట్ కూడా పట్టేదు, అలాగని మనకి చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మనం ఎక్కువ ఉప్పు వేసుకోవద్దు ఇందులోను. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలి ఈ ఉల్లిపాయల్ని. మనకు ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గినాయండి, ఇలాగే మగ్గాలి. ఇప్పుడు వీటిని మనం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. మనకి ఇప్పుడు ఉల్లిపాయలు ఉడికినాయండి. ఇందులో వేయడానికి నేను శనగపిండి తీసుకుంటున్నాను. వేయడానికి శనగపిండి 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకున్నానండి. మనం ఎక్కువగా తీసుకోకూడదు, ఎక్కువగా తీసుకుంటే ఏదో చింతమని చట్నీ లాగా అయిపోతుంది. మనం పూరీ కూరలోకి తక్కువ శనగపిండి తీసుకోవాలన్నమాట, థిక్నెస్ కోసం. ఇలా వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా దీన్ని స్మూత్ గా కలిపేసుకోవాలి. శనగపిండిని అయితే ఇప్పుడు నేను ఇలా కలిపేసుకున్నాను. మనకి ఇలా ఉల్లిపాయలు ఉడికినాయి కదండి, ఇదిగో శనగపిండి కొంచెం ఇలా వేసుకుంటున్నాను నేను. అంతే, కొంచెం థిక్నెస్ రావడం కోసం. మనకి అంతా ఉల్లిపాయలతోటే ఉంటది కూర అంతా. టేస్ట్ అయితే చాలా బాగుంటది. అసలు మీరు ఇడిచిపెట్టమన్నా వద్దన్నా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారనమాట. మనకి కొంచెం బాగా థిక్నెస్ వచ్చేస్తుంది కదా ఇలా శనగపిండి అయ్యి. కానీ మనం వాటర్ పోసుకోవాలండి. మళ్ళీని ఇలా వాటర్ పోసుకొని సిమ్ లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. శనగపిండి స్మెల్ అలాంటి ఏమి రాకుండాదని. మనకి పూరి కూరకి కర్రీ ఎలా ఉండాలి, కొంచెం జారు జారుగానే ఉండాలి కదా, అలాగా ఇది ఉడుకుతూ ఉంటది అనమాట. ఇప్పుడు మనకి కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పూరీ కూర ఇందులో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటది. ఇంకా కొత్తిమీర చల్లుకుంటున్నా. ఇప్పుడు మనకి పిండి నానిందండి. దీన్ని మనం చపాతీ చిన్న చిన్న ఉండల్లా చేసుకుందాము. మనకి పూరి ఎంత సైజు కావాలో అంత సైజు ఉండలు ఇలాగా. మాకు చిన్న చిన్న పూరీలుగా ఉంటేనే నాకు నచ్చుతుంది, కాబట్టి నేను చిన్న చిన్న ఉండ ఇలా చేసుకుంటాను. మనకి పూరి ఎగుతున్నప్పుడు ఇలా ఆయిల్ మీదకి ఇలా వేస్తా ఉంటే పూరి అన్నది ఉబ్బుతుంది. ఇవన్నీ మనకి అలా పూరి ఉబ్బుతుంది. బాగా ఉబ్బింది కదా. ఫ్రెండ్స్, మనకి పూరి రెడీ అయిపోయిందండి. ఇక్కడ కూర కూడా రెడీగా ఉంది. ఇప్పుడు మీకు ఇది టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను మీకు. పూరీలు చూడండి చాలా బాగా పొంగినాయి కదా, ఉబ్బి బాగా మంచిగా వచ్చినాయి. మనం రవ్వ వేసుకుంటే ఇలా వస్తాయి అన్నమాట. మనకి నిలబడతాయి కూడా, వెంటనే తప్పడైపోకుండా నిలబడతాయి. ఈ కూర చాలా చాలా బాగుంటదని మీరు తప్పనిసరిగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయాలి కంపల్సరిగాని. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. మీరు కూడా ఒకసారి తిని ఇది ట్రై చేసి తింటే కనుక కంపల్సరీ అసలు ఇడిచిపెట్టరు, మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనుకుంటారు. మనం ఇలా మొక్క ఇరిచి కొంచెం కూర ఎక్కువగా ఇలా పెట్టుకొని ముందండి, నిజంగా సూపర్ గా ఉంది. చాలా చాలా బాగుంది కూర. టేస్ట్ పచ్చిమిర్చి దిగిన కారము సూపర్ గా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, ఇలాగా అస్సలు మిస్ అవ్వద్దు. సూపర్ అంటే సూపర్ అండి. మీరు తప్పనిసరిగా ట్రై చేసి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.